నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం అక్కయ్యవలస గ్రామంలో రైతులకు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం రెవెన్యూ సమస్యలను నేరుగా గ్రామస్తులనే అడిగి తెలుసుకున్నారు. కొత్త పాస్ పుస్తకాల మంజూరులో ఏవైనా లోటుపాట్లుంటే వెంటనే సవరిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని మంత్రి విమర్శించారు. ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90% రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయని, ఈ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన రీసర్వే తప్పుల తడగ్గా మారిందని మంత్రి ధ్వజమెత్తారు. ఏడాది కాలంలోగా ఎటువంటి తప్పులు లేని రీసర్వే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, గత పాలకులు పాసపుస్తకాలు రాళ్లపై ఫోటోలు వేసుకున్నారని, తాము రాజముద్రతో ఇస్తున్నామని స్పష్టం చేశారు. నారా లోకేష్ పెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు వెళ్తున్నాయని అన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చెన్నైలో ముద్రించిన పాస్ పుస్తకాలు నేరుగా రైతులింటికే పంపిణీ చేస్తున్నామని, సాంకేతికతను జోడించి పాలనలో పారదర్శకత తీసుకొస్తున్నామని, తద్వారా రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇది మీది కాదు, మాది అని కౌంటర్ అయ్యారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక్క కేసు మీద 5 సంవత్సరాలు ఒక కౌంటర్ వేసి కోర్టుకి వాస్తవాలు చెప్పినటువంటి సందర్భాలు లేవు. మొత్తం రికార్డులన్నీ చూస్తే అన్ని రికార్డులు ఉంటాయి. ఏదైతే ఈ భూమి ఉందో ఆ భూమి రికార్డే చింపేశారు, ఆ పేరు చింపేశారు. ఎక్కడికి పోయింది వ్యవస్థ? ఎంత దారుణాలు జరిగితే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అయినా సరే మనం రైతులు ఆపకుండా చేయాలని, ప్రభుత్వ భూములని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం అక్కయ్య వలస, మొదటి పేరు అక్కయ్య కాబట్టి అక్కయ్య వలసలో ప్రారంభించాం. మీకు శాశ్వతంగా 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా అయిన ఆఫీసులందరూ ఉండి మీకు శాశ్వతంగా మీ గ్రామంలో రెవెన్యూ ప్రాబ్లమ్స్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ అందరి అభిమానంతో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. 18 మాసాలైంది. అధికారం వచ్చామని ఆనందపడ్డాం. పరిపాలనలోకి వెళ్ళి చూస్తే బాధ, ఆవేదన. ఎందుకంటే ఎవరైనా పరిపాలన చేసేటప్పుడు ప్రజారంజకమైన పాలన అందించాలి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడిన పాలన అందించాలి, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే పాలన అందించాలి. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఆదాయం పూర్తిగా కుంటుపడిపోయింది. ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులు కలిపి 18 లక్షల విలువైన చెక్కులను ఆయన ఒకేసారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టెక్కల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 254 దరఖాస్తులు రాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో 218 మందికి 2.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసిన మంత్రివర్యులు మండలాల వారీగా వివరాలను వెల్లడిస్తూ, కోటబొమ్మాలిలో 68 మందికి 71.19 లక్షలు, సంతబొమ్మాలిలో 79 మందికి 98.99 లక్షలు, టెక్కలి మండలంలో 30 మందికి 30.62 లక్షలు, నందిగాం మండలంలో 41 మందికి 38.89 లక్షల మేర సాయం అందిందని తెలిపారు. మరో 12 దరఖాస్తులు 10 రోజుల్లో సిద్ధమవుతాయని, ఇటీవల పంపిన మరికొన్ని దరఖాస్తులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. గత పాలనలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం కృషి చేస్తుందని దీనికోసం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, 4 మండలాల నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో మనం 232 అప్లికేషన్స్కి దాదాపుగా 2,80,00,000 రూపాయలు. 3 కోట్లు చెప్తున్నా ఇంకా మీరు పెట్టుకుంటారు.
10 రూపాయలు 5 రూపాయలు ఈ రోజు 10 రూపాయలు ఎవరు ఒక్కడిగా ఇచ్చిన పరిస్థితి లేదు. అటువంటిది మనం ఇంత సహాయం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక 35 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. నేను ఉదయమే ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో కూడా మాట్లాడాను. పండగ ముందు అవి కూడా ఇవ్వండి, హ్యాపీ ఫీల్ అవుతారని. అది కూడా ప్రాసెస్ చేసి పండగ ముందు వాళ్ళు కూడా అందించడానికి అన్ని విధాల చర్యలు తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది మంచి కార్యక్రమం. గత 5 సంవత్సరాల్లో 5 పైసలు ఎక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన సందర్భాలు లేవు. మళ్ళీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. పేదవాడికి డైరెక్ట్గా సహాయం అందినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ఎక్కడ లోడ్ చేయకుండా, బడ్జెట్ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా దీని మీద సంక్రాంతి పండుగ సందర్భంగా సామాన్యులకు అందుబాటులోకి నిత్యావసర వస్తువుల ధరలు తీసుకొస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి పెద్దరిల్లి వీధి ప్రభుత్వ రేషన్ డిపో ద్వారా కార్డుదారులకు 20 రూపాయలకే కేజీ నాణ్యమైన గోధుమ పిండిని ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగానే 20 రూపాయల గోధుమ పిండిని అందిస్తున్నామని పేర్కొన్నారు. సామాన్యులకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మళ్ళీ ఈ పాత విధానం పెట్టినందువల్ల 15 రోజుల పాటు ఉదయం సాయంకాలం మీరు వస్తే కంపల్సరీ ఇక్కడే కూర్చొని డీలర్ ఉంటాడు కనుక మీకు అందుబాటులో అన్ని సరుకులు సక్రమంగా అందుతున్నాయని నేను అనుకుంటున్నాను. అందుతున్నాయా లేదా? మీరు దీనివల్ల హ్యాపీయే కాదు. అయితే అదే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఇంకా నిత్యావసర సరుకులు ఇంకా అందుబాటులోకి తేవాలని నిత్యం ఏదైతే మనం వాడుతామో గోధుమ పిండి, ఇది బయట 42 రూపాయలు దీని రేటు. దీన్ని మీకు 20 రూపాయలకే ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఈ అవకాశం కల్పించారు. ఉదాహరణకి శ్రీకాకుళం తీసుకుంటే మనకి 29,000 పైచీలకు 900 కార్డులు ఉన్నాయి. దగ్గర 30,000 కార్డులు ఉన్నాయి. 30,000 కేజీలు అంటే 30 టన్నులు. 30 టన్నుల గోధుమ పిండి ఈరోజు ఒక్క మన శ్రీకాకుళం పట్టణంకి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వం వారు ఈవేళ 6,22,000 సబ్సిడీ మనం ఇస్తున్నట్లు. సో అది ఈ ప్రభుత్వంకి ఉన్న చిత్తశుద్ధి. గతంలో వచ్చాయో తెలిసేది కాదు, ఏముండేవో తెలిసేది కాదు. ఆ బండోడు తెచ్చేవాడు, వాడేం పట్టుకెళ్లేవాడు తెలిసేది కాదు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం ఏఎస్ కమిటీ గ్రామంలో గ్రామసభ రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు రైతులకు రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి జనవరి 9 వరకు రైతులకు కొత్త పట్టాదారు పాస పుస్తకాలను పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గతంలో జగన్ ఫోటోతో ఉన్న పుస్తకాల్లోని తప్పులను సవరించి ఇప్పుడు కేవలం ప్రభుత్వ రాజముద్ర మరియు క్యూఆర్ కోడ్లతో అత్యంత పారదర్శకంగా వీటిని రూపొందించారని చెప్పారు. రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లోని 21.8 లక్షల మంది రైతులకు స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది వీటిని అందజేయనున్నారని తెలిపారు. వెబ్లాండ్ వివరాలతో కూడిన ఈ కొత్త పాస్ పుస్తకాలు రైతులకు పూర్తి భరోసా కల్పించనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రైతులు, మండల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి ఏటా నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుతామని శ్రీకాకుళం జిల్లా ప్రచార రవాణా శాఖ అధికారి కె అప్పలనారాయణ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో డ్రైవర్స్, ఇతర మెకానిక్ సిబ్బందితో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల పాటు ఒక ప్రణాళికాబద్ధంగా రహదారి భద్రతపై వివిధ శాఖల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల 88% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఈ నెల 1వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా గత ఏడాది సుమారు 100 బస్సులు వచ్చాయని, వీటిని కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఏర్పాటు చేశామని చెప్పారు. స్త్రీశక్తి ఏర్పాటు చేశామని అన్నారు. స్త్రీశక్తి పథకానికి సంబంధించి 250 బస్సులు కేటాయించామని, రోజుకు సగటున 90,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణాధికారి సి అప్పలనారాయణ. శ్రీకాకుళం జిల్లా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్ తరపున నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 1/1/2026 నుంచి 31/1/2026 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా డ్రైవర్లని రోడ్లపై ఉన్న రోడ్ల యొక్క బ్లాక్ స్పాట్స్ మీద అవగాహన కల్పించడం, అలాగే వెహికల్స్ని కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా సేఫ్టీ కన్సర్న్గా వెహికల్ని చెక్ చేసి అవన్నీ కూడా అటెండ్ చేయడం, అలాగే ఎవరైతే యాక్సిడెంట్ అయ్యారో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం, అదేవిధంగా ఈ రక్తదానం ప్రమాదంలో ఎక్కువ ప్రాణాలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది కాబట్టి రక్తదానం యొక్క ఆవశ్యకత దాని గురించి కూడా మా సిబ్బందితోటి ప్రయాణికులతోటి రక్తదాన శిబిరాలు కూడా మా ఆర్టీసీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు ప్రజల్లో కూడా రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీ కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్ తోటి పోలీసులతో సహకారంతో ఈ విధంగా చేయాలని అనుకుంటాను. నేను గౌరవ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం కలెక్టర్ ఆఫీసులో డిటీసీ గారు, పోలీసు, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే అథారిటీ అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల యొక్క బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా ముఖ్య ఉద్దేశం అంటే ఒక యాక్సిడెంట్ ఏ విధంగా ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తుంది. రైతుల భూములకు శాశ్వత హక్కులు కల్పించే ఉద్దేశంతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ గ్రామ సభలు జరుగుతాయి. జిల్లాలో మొదటి విడత భూ సర్వే పూర్తి చేసుకున్న 652 గ్రామాల్లో 2,54,218 పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని సూచించారు. వెబ్లాండ్ డేటాతో అనుసంధానం చేసి రైతుల హక్కుల పత్రం ధృవీకరణ అనంతరం నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 654 రీసర్వే విలేజెస్ సంబంధించి మనం ప్రతి ఊరికి ఈ ఒక వారంకి షెడ్యూల్ ప్రకారం మనం గౌరవనీయులు లోకల్ ఎమ్మెల్యే ద్వారా, మినిస్టర్ ద్వారా, కలెక్టర్ చేతి నుంచి, ప్రతి రెవెన్యూ అధికారి నుంచి ప్రతి సచివాలయం ప్లేస్లో ఒక గ్రామ సభ పెడుతున్నాము. ప్రతి గ్రామ సభలో షెడ్యూల్ ప్రకారం ఈ ఏ విలేజ్కి అందరికీ పట్టాదారు పాస్బుక్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో మన జిల్లాలో చూస్తే 2,54,219 పట్టాదారు పాస్బుక్ ఉన్నాయి. మన గతంలో కూడా ఫస్ట్ టైం అదే మన దగ్గర వస్తున్న తర్వాత కొన్ని మిస్టేక్స్ మన ఇప్పుడు వరకు 1,400 ఒక ఫోటో మిస్ మ్యాచ్ లాగా, పేరు మార్చడాని లాగా, అంటే ఈ చిన్న మిస్టేక్ కూడా మనం రెక్టిఫై చేసిన తర్వాత కొత్త పాస్బుక్ కూడా వచ్చాయి. ఏదైనా ఇచ్చిన తర్వాత కూడా కొన్ని మండల్లో మ్యూటేషన్ జరుగుతున్నాయి, చిన్న మిస్టేక్ కూడా ఉన్నాయి. అది కూడా మన దృష్టికి రైతు ఇస్తే అది కూడా మార్చడం సిద్ధంగానే ఉన్నాము. సో మీ అందరికీ అంటే రెవెన్యూ తరఫు నుంచి, జిల్లా అధికారి, కలెక్టర్ గారు, నా జాయింట్ కలెక్టర్ నుంచి మీ అందరికీ అదే ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఈ ప్రోగ్రామ్కి మీ అందరూ చాలా సంవత్సరం నుంచి పట్టాదారు కోసం వెయిట్ చేస్తున్నారు. మీ అందరూ దయచేసి మీరు అందరూ రండి ఈ ప్రోగ్రామ్కి గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని తలపించే రీతిలో శ్రీకాకుళం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం తయారవుతోంది. జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు అంతా ఒకే చోట ఉండే విధంగా సమీకృత కలెక్టరేట్ అత్యాధునిక సౌకర్యాలతో శరవేగంగా నిర్మాణం చేస్తున్నామని, 2 నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. జిల్లాలో ఉన్న 84 శాఖలన్నీ ఒకే చోట ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్తో కలిసి మొక్కలు నాటారు. ప్రజలకు మెరుగైన సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ భవనం తయారవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం నూతన కలెక్టరేట్ భవనం సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకాకుళం తరపున శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఒక్కరికి
హార్దిక్ సంవత్సరం శుభాకాంక్షలు. 2025 చాలా మంచిగా జరిగింది. మనకి చాలా సమస్యలు కూడా వచ్చింది. సైక్లోన్ మోంతా కానీ, అలాగే మన వంశధారలో 1 లక్ష పైన ఫ్లడ్స్ కూడా రావడం జరిగింది. అయినా సరే ప్రజల తరపున సహకారంతో మన ఆఫీసర్స్ అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలా బాగా పనిచేశారు. ఇలాగే నెక్స్ట్ ఇయర్ అంటే 2026కి కూడా మనం ఇలాగే పని చేయమని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మన కొత్త కలెక్టరేట్ బిల్డింగ్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ దగ్గర January 1st ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేసాం. ఒక మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరు ఈ 2026లో కూడా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటిన తర్వాత వాళ్ళకి ఒక కాపాడితే అది చాలా బాగుంటుంది. అది చెప్తూ నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ హార్దిక్ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నగరంలోని విశాఖ బి కాలనీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షిరిడి సాయిబాబా సేవా సత్సంగం చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన గురజాడ విద్యాసంస్థల డైరెక్టర్ సేవా భారతి సంయుక్త కార్యదర్శి జి సంయుక్త మాట్లాడుతూ హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందని, సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. షిరిడి సాయిబాబా మందిర ప్రధాన అర్చకులు రేగేటి శ్రీనివాసాచార్యులు, మందిరం ట్రెజరర్ ఇప్పిలి భవానీ, బంగారాజు, శేఖర్ ప్రసాద్, వడ్డి వెంకట్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హైందవ సమాజానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మహాన్నదానం చేపట్టారు. అంటే వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన ప్రపంచంలోని, మన దేశం ఆర్థిక వ్యవస్థలోని ఏ స్థానం ఉంటుంది ఎవరైనా చెప్పగలుగుతారా? ఊహించగలరా? ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క స్థానం, ఆర్థిక స్థానం 4వ స్థానం కదా. అలానే యూపీఐ విషయంలోని, డిజిటల్ పేమెంట్స్ విషయంలోని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది భారతదేశం. అవి అద్భుతమే కదా. మన శక్తిని మనం రిటర్న్స్ చేసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. చదువుతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారికి అండగా జిల్ ఫౌండేషన్ నిలుస్తోందని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠ అన్నారు. జిల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జాడ సాయి తండ్రి జాడ చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా నగరంలో పలు ప్రదేశాలలో నివాసముంటున్న నిస్సహాయులకు, పట్టణ నిరాశ్రయుల భవనంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు, వలస కుటుంబాలకు, చిన్నారులకు ఉదయం అల్పాహారంతో పాటు రాత్రికి కూడా అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ టి మణికంఠ పాల్గొని జాడ చంద్రశేఖర్ ఇతర సభ్యులతో కలిసి ఆహారాన్ని అందించి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు జాయి సాడి అని, ఎక్కడ పేదవారి అవసరాలుంటాయో అక్కడ జిల్ ఫౌండేషన్ సభ్యులు ఉంటారని అన్నారు. ప్రతినిత్యం పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారని, ప్రత్యేకంగా జాడ సాయి కోసం ప్రస్తావించిన అవసరం లేదని చెప్పారు. నిన్న కూడా నగరంలో ముఖ్య కూడళ్లలో సుమారు 100కు పైగా అభాగ్యులకు దుప్పట్లను అందించారని, సేవలకు, అందులోనూ నిస్వార్థ సేవలకు చిరునామా జాడ సాయి అని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో మండల వీధి ప్రసాద్ గురుస్వామి సన్నిధానం రవితేజ స్వామి, జాడ చిట్టి సూర్యనారాయణ, దార్లపూడి ప్రసాదరావు, కృష్ణ, కామేశ్వరరావు, జాడ చంద్రశేఖరరావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ నిరాశ్రయ ఆశ్రమానికి జాడ చంద్రశేఖర్ ఈ రోజున ఆయన బర్త్డే సందర్భముగా నిరాశ్రైనటువంటి వాళ్ళకి అల్పాహార ప్రసాదము మరియు ఉదయం అల్పాహార ప్రసాదము మరియు రాత్రికి అన్నదాన ప్రసాదము సమర్పించినారు. దీనిని అందరూ ఆసరాగా తీసుకొని అభిమానించి ఇంకా తదివాళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని మన వాళ్ళు ఎవరెవరైతే చేస్తున్నారు పేరు చెప్పండి సార్, చెప్పండి సార్. వాళ్ళకి మనము ప్రోత్సాహాన్ని కల్పిస్తే మరిన్ని చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు 40 మంది దాకా ఉంటున్నారు. వాళ్ళందరికీ ప్రతినిత్యము వీళ్ళు సేవ చేస్తున్నారు. అటువంటి సౌభాగ్యాన్ని వాళ్ళు కలుగు చేసుకుంటున్నారు. అందరూ మనం కూడా అలాగే వాళ్ళ తాలూకా సేవను గుర్తించి మనం తాలూకా సేవా రూపానికి కలిగినటువంటి ఆర్థిక సహాయం చేయవలసిందిగా వినయ చేస్తూ అందరికీ సెలవు. నిత్యం అన్నం అనేది ప్రసాదిస్తూ ఈరోజు ముందుకు తీసుకొస్తున్న మా శివతేజ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో మంది ప్రేరేపిస్తూ, ఎంతో మందిని ఆదరిస్తూ ముందుకు పట్టుకుని వెళ్లి ఈ నైట్ షటర్ ని విజయవంతంగా నడపాలని ఒక మంచి ఆలోచన అనేది యువకుల్లో ఈయనలో రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ముందు ముందు ఎన్నో ఎన్జిఓలు బర్త్డేలు, వేడుకలు
అలాగే పెళ్లి రోజు ఇవన్నీ కూడా వృధా చేయకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళతో పంచుకొని వాళ్ళకి ఆకలి తీర్చి వాళ్ళని ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చంద్రశేఖర్ గారు జన్మదిన వేడుకలు చేసి ఈరోజు చాలా సంతోషంగా ఆయన మంచి కార్యక్రమం చేయడం, అలాగే ఈ వేడుకలు కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేయడం, ఈ జిల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కరిస్తూ అందులో భాగంగా మాకు కల్పించడం, పెద్దలందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే జన్మదిన శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలుపుకుంటూ సక్సెస్ఫుల్ గా ఇది రన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు ఈ నూతన సంవత్సరం కూడా నిరాశ మిగిలిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు అందిన సంక్షేమం నేడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. కొత్త పింఛన్లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులపై టీడీపీ కూటమి ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తుంది. నూతన సంవత్సర కానుకగా కొత్త పింఛన్లు అందుతాయని భావించిన పేద ప్రజల ఆశలపై ఈ ప్రభుత్వం నీళ్లు చల్లింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బలోపేతం చేసిన 104, 108 అంబులెన్స్ వ్యవస్థలను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందన్నారు. అంబులెన్స్ల నిర్వహణకు ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో డీజిల్ లేక వాహనాలు షెడ్లకే పరిమితమయ్యాయని చెప్పారు. టైర్లు మార్చకపోవడం, ఇంజిన్ సమస్యలు ఉన్నా పట్టించకపోవడం వల్ల రోగులను తరలించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. 104, 108 సేవలను ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టడం వల్ల అవి పేదలకు అందని సంజీవిగా మారాయని అన్నారు. నెలల తరబడి సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం అత్యంత విచారకరమని చెప్పారు. గతంలో ఫోన్ చేసిన నిమిషాల్లోనే వచ్చే అంబులెన్స్ ఇప్పుడు కాల్ సెంటర్ల నిర్వహణ లోపం వల్ల ఆపదలో ఉన్నవారికి సకాలంలో అందడం లేదు. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే అంబులెన్స్ వ్యవస్థను పునరుద్ధరించి పెండింగ్లో ఉన్న పింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం 80 ఫీట్ రోడ్లో గురువారం ఎంపీ ఆఫీసులో మాజీ సైనికులు వీరనారీమణుల అవసరాలకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో తయారైన వెబ్సైట్ www.sainikseva.orgని శ్రీకాకుళం ఎంపీ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా లాంచ్ చేసినట్లు జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. ఈ వెబ్సైట్ వల్ల మాజీ సైనికులకు, వీర నారీమణులకు, వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ వెల్ఫేర్ విషయాలు మరింత చేరువవుతాయని, పెన్షన్లో కానీ, మెడికల్ పరంగా కానీ, క్యాంటీన్ విషయాలు కానీ అన్నింటికీ ఒకే ప్లాట్ఫామ్లో సమాధానం దొరుకుతుందని వివరించారు. అంతేకాకుండా మాజీ సైనికులు 2026 క్యాలెండర్ను కూడా ఆవిష్కరణ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా పాల్గొని అదృష్టంగా భావిస్తున్నామని అధ్యక్షులు తెలియజేశారు. ఈ 2026 క్యాలెండర్లో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం 2025 సంవత్సరంలో చేసిన పనులను తెలియజేస్తూ మొదటిసారిగా మాజీ సైనికులు ఎంట్రీప్రోనర్లుగా సక్సెస్ కావాలని, వారి వ్యాపార అభివృద్ధి చెందాలని, ఇంకా కొంతమంది మాజీ సైనికులు ఇన్స్పైర్ అయి ఎంట్రీప్యూసర్లుగా మారాలని ఈ క్యాలెండర్ ద్వారా ప్రయత్నం చేసినట్లు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.